శ్రీ వారాహిమాత జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడలేకపోవడం, రాజకీయం, ఎటువంటి సమస్యలకైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9678785242. ఫిబ్రవరి 12, 13, 14 తేదీల్లో కుంభరాశి వారికి జీవిత భాగస్వామి వలన జరగబోయే 5 సంఘటనలు. జాగ్రత్తలు పాటించండి. ఛానల్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి సంఘటనలు ఏ విధంగా ఉన్నాయో, జీవిత భాగస్వామి వలన వీరికి కలగబోయేది ఏమిటో, అలాగే వీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో, చేయవలసిన దేవతారాధన పరిహారాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీరికి జరగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఇంతవరకు ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. 2025 ఫిబ్రవరి 12, 13, 14 తేదీల్లో కుంభరాశి వారి జీవితంలో జీవిత భాగస్వామి కారణంగా జరగబోయే సంఘటనలు ఈ విధంగా ఉన్నాయి. జీవిత భాగస్వామి కారణంగా మీరైతే కనుక ఇంతవరకు ఊహించినటువంటి సంఘటనలు మీకైతే ఇప్పుడు ఎదురు కాబోతున్నాయి. మీరు వాటిని చూసి ఆశ్చర్యానికి గురవుతారు. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క పనుల మూలాన, అలాగే వారి యొక్క జాతక రీత్యా అదృష్టం కారణంగా మీకైతే కొన్ని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. దీని ద్వారా మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి. ఈ విషయాలన్నిటినీ కూడా మీకైతే కొంత ఒత్తిడిని కలిగిస్తాయి. శుభ పరిణామాలను ఎదుర్కోబోయేటప్పటికీ మీరైతే కొన్ని ఒత్తిడిలకు లోనవుతారు. మీరు ఈ ప్రెజర్ ని ఒక్కసారిగా తట్టుకోలేకపోతూ ఉంటారు. ఎందుకంటే గనక మీ జీవిత భాగస్వామి కారణంగా ఆకస్మిక ధనప్రాప్తి అయితే మీకు కలగబోతుంది. మీ జీవిత భాగస్వామి తరపు నుండి మీకైతే ధనలాభం కలగబోతుంది. కోర్టు వ్యవహారాల్లో ఉన్నప్పటి ఆస్తులు కావచ్చు, లేదంటే ఆకస్మికంగా పుట్టింటి వారి వలన వచ్చినవి కావచ్చు, లేదంటే గనక అత్తింటి వారి వలన గాని మీ జీవిత భాగస్వామికి సంక్రమించేటటువంటి ఆస్తులు కానీ మీకైతే ఆకస్మికంగా ధనప్రాప్తి కలగజేయబోతున్నాయి. ఇక మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు ఊహించని పట్టరానంత సంతోషాన్ని పొందుకోబోతున్నారు. ఇంతవరకు మీ మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న పొరపచ్చాలు, అలాగే చిన్న చిన్న వివాదాలు ఇప్పుడు సమసిపోతున్నాయని చెప్పుకోవాలి. ఇక మీరు ప్రారంభించబోయే వ్యాపారానికి మీ జీవిత భాగస్వామి ద్వారా సహాయ సహకారాలనేవి అందుతాయి. అది ఆర్థికంగా గాని లేదా సలహాలు సూచనల ద్వారా గాని మీకైతే మీ జీవిత భాగస్వామి ద్వారా పూర్తి మద్దతైతే లభించబోతుంది. మీరు ఊహించరు. మీ జీవిత భాగస్వామి కూడా మీ వ్యాపారంలో పాలి భాగస్థం అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గనక భాగస్వామ్య వ్యాపారం చేసేటప్పుడు బయటి వారితో మీరు ఎలా అయితే ఏకీభవిస్తారో అలాగే మీ జీవిత భాగస్వామితో కూడా మీరు కలిసి ప్రయాణించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీ వ్యాపార లావాదేవీలు మీ జీవిత భాగస్వామి చేయబోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మీరైతే కనుక ఊహించని ధన ప్రాప్తిని కలగబోతున్నారు. మీరు పొందుకునేటటువంటి ఈ ధన ప్రాప్తికి చూసిన వారు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇది కేవలం మీ జీవిత భాగస్వామి యొక్క గ్రహస్థితి అనుకూలత, అలాగే వారి యొక్క అదృష్టమనే చెప్పుకోవాలి. మీకున్నటువంటి ప్రతి ఒత్తిడిని కూడా దూరం చేయడానికి మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతునైతే పొందుకుంటారు. ఇక మీరు ఒక చిన్న వివాదంలో ఇరుక్కునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది మీరు పనిచేసే చోట కావచ్చు, మీ ఇరుగు పొరుగులో కావచ్చు, బంధుమిత్రుల్లో కావచ్చు, అలాగే మీ కుటుంబ బంధాల్లో కావచ్చు. మీరు ఇరుక్కున్న ఆ పరిస్థితుల నుండి మీ జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది. దాని ద్వారా మీరు బయటపడగలుగుతారు. తను మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. మీ తప్పు లేనప్పటికీ మీ పైన నిందలు, చెడు ప్రచారాల్లో జరుగుతున్న కారణంగా మీ జీవిత భాగస్వామి మీ తరపున ఎక్కువగా వాదించి ఆ సమస్య నుండి, చికాకు నుండి పరిష్కారాన్ని అయితే చేయబోతున్నారు. మీకు తెలియకుండా మీ పైన ప్రేమాభిమానాలను మీ వెనుక మీ జీవిత భాగస్వామి చూపిస్తూ ఉంటారు. మీరైతే కనుక ఊహించరు. మీ బంధుమిత్రులతో కానీ, అలాగే మీ స్నేహితులతో కానీ, మీకున్నటువంటి రిలేషన్స్ తో కానీ మీరైతే ఊహించరు. మీ పైన మీ జీవిత భాగస్వామి ఎంతటి ప్రేమని కనపరుస్తారంటే వారందరికీ అర్థమైపోతుంది. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అమితంగా ఇష్టపడుతున్నారని, మీ పట్ల నమ్మకంగా ఉన్నారని, మీకోసం ఏదైనా చేయడానికి పడుతున్నారని, మొండితనంగా ఎదురెళ్లుతున్నారని వారికైతే అర్థమైపోతుంది. కానీ ఈ విషయం మీ దాకా ఎప్పటికీ తెలియదు. మీరైతే తెలుసుకోలేకపోతూ ఉంటారు. ఇంతవరకు మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు పాటించినట్లయితే ఇక మీదట ఆ సలహాలను సూచనలు ఒకసారి పాటించి మీ కుటుంబ సభ్యులతో చర్చించి జీవితంలో ముందుకు వెళితే కనుక ఆర్థికంగా లాభం పొందే అవకాశాలైతే మీకు కనిపిస్తున్నాయి. జీవితంలో ప్రశాంతత, మనశ్శాంతి అనేది మీకు దక్కే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులు, ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఉత్తమమైన ఫలితాలను పొందుకోబోతున్నారు.
రాజకీయ ప్రవేశంలో ఆసక్తి ఉన్నవారు కొంతమేరకు వాయిదా వేయవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే కనుక మీకు అనుకూలమైన సమయం లేదని చెప్పుకోవాలి. మిశ్రమమైన ఫలితాలైతే గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా, నవగ్రహాలకు పూజ చేయడం ద్వారా వీరైతే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. అలాగే లక్ష్మీదేవిని నిత్యము ధూపదీప నైవేద్యాలతో పూజించడం ద్వారా మీ గృహంలో ఉన్న ప్రతి ఒక్క విధమైన ధనానికి సంబంధించిన సమస్య అయితే పరిష్కరించబడి పూర్తిగా మీరైతే జీవితంలో విజయాన్ని సొంతం చేసుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.